అందరికీ నమస్కారం. నా పేరు గల్బే విశాల్. నేను ఎస్డిసి ఈఎస్ఐ హాస్పిటల్ నాచారం మెంబర్. నేను అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్. మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయో. అసలు ఈ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎవరికైనా తెలుసా? ఎన్ని స్కీమ్స్లు ఉన్నాయి, ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అని ఎవరికైనా ఐడియా ఉందా? తెలుసా? నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను అందరికీ. ఇక్కడున్న ఎంపీ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, కార్పొరేటర్ అయినా సరే, బీజేపీ వాళ్ళైనా సరే, కాంగ్రెస్ వాళ్ళైనా సరే, ఇంకా ఏ పార్టీ అయినా సరే, బీఆర్ఎస్ పార్టీ అయినా సరే, ఎట్లా ఈ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం సంబంధించిన స్కీమ్లు ప్రజలలోకి వెళ్తుందా? ఎవరు తీసుకెళ్తారు? అంటే ఏదో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈ స్కీమ్ ఉంది మీరు అప్లై చేసుకునే కాదు. అసలు ఆ స్కీమ్ గురించి ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి? మనం ఇక్కడ ఉన్న లోకల్ ఎంపీ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళకి తెలుసా? ఎంతమంది ఎన్ని అప్లికేషన్ పెట్టించారు? అసలు పెట్టించిర్రా లేదా నేను అడుగుతున్నా. స్కీమ్లు అంటే ఇప్పుడు నాకు తెలిసిన వాటికైతే సెంట్రల్ గవర్నమెంట్ 500 నుంచి 600 స్కీమ్లు ఉన్నాయి. ఆ స్కీమ్లు ఎన్ని ఇంప్లిమెంట్ అవుతుంది, ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, దీనికి సంబంధించిన ఎవరైనా ఇంతవరకు ఈ స్కీమ్ని తీసుకున్నారా? ఇప్పుడు తెలంగాణలో చాలా స్కీమ్లు వచ్చినాయి. ఆ స్కీమ్లు పబ్లిక్కి తెలుసా? అసలు ఏదైనా ప్రాసెస్ ఉందా? ఇక్కడ ఏదైనా హబ్ ఉందా? అంటే నా ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ అయితే ఈ స్కీమ్లు అనేది ఇస్తుంది. ఇచ్చినప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ ఎవరు చేయాలి? ఇక్కడున్న ప్రభుత్వం అయినా చేయాలి, లేకపోతే ఆ పార్టీ సంబంధించిన నాయకులైనా సరే, ఎంపీ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, వాళ్ళు ఇది ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఎట్లా చేస్తారు? అసలు వాళ్ళకి తెలుసా? అసలు దానికి సంబంధించిన ఏమైనా ట్రైనింగ్ ఉందా వాళ్ళకి? నాది ఒక వినపము. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఆ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ అనేది ఫస్ట్ మీ నాయకులకి ఒక క్లాసెస్ పెట్టండి, ట్రైనింగ్ లాగా పెట్టి వాళ్ళకి ఫస్ట్ మీరు ట్రైన్ చేయండి. వాళ్ళకి ట్రైన్ చేస్తే వాళ్ళు ప్రజల దగ్గర తీసుకెళ్ళిపోయి ఎట్లా అప్లికేషన్ పెట్టాలి, ఏ ప్రాసెస్ చేయాలని తెలుస్తుంది. అదే కదా మనకు కావాల్సింది. ఇంకొకటి, ఇప్పుడు మన తెలంగాణలోనే సరే, ఆల్ ఓవర్ భారతదేశంలో అయినా సరే స్కీమ్లు ఉన్నాయి. ఎన్ని స్కీమ్లు ఇచ్చినా మనకి ఏం ప్రయోజనం చెప్పండి? మీరు ఏం ప్రయోజనం చెప్పండి? స్కీమ్లు మనకు కావాల్సింది అసలు ఏంది? నేను ఒక 20,000 రూపాయలు సంపాదిస్తాను, నెలకు నాకు 20,000 రూపాయలు వస్తుంది అనుకోండి. నా 20,000లో నా పిల్లలకి ఎడ్యుకేషన్ అంటే విద్య, మరి నాకేమైనా అయినా సరే, నా పిల్లలకి ఏమైనా సరే, నా కుటుంబానికి ఏమైనా సరే వైద్యం. ఈ విద్య వైద్యం అనేది రెండు ప్రతి సామాన్య వ్యక్తి 10,000 జీతగాడైనా సరే, 20,000 జీతం అయినా సరే, జీతం ఎంత వచ్చేది అనేది సెకండరీ పాయింట్. వీళ్ళకి కావాల్సిన మెయిన్ సోర్సు విద్య, వైద్యం. మళ్ళీ విద్య గురించి ఎవరైనా పోరాడుతున్నారా? వైద్యం గురించి ఈ రెండు స్కీమ్ కావాలి కదా మనకి. మిగతా స్కీమ్లు ఏమైనా అవసరమా మనకి? అవసరం లేదు. నేను సంపాదించే 20,000, ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఏదైనా సర్జరీ చేసుకోవాలి, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రైవేట్ అయినా సరే, గవర్నమెంట్ అయినా సరే. ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు పెట్టాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు నా టైం వస్తుందనే నాకు తెలియదు. అసలు అక్కడ ఎక్విప్మెంట్స్ ఉందా లేదా తెలియదు. సో ఇదంతా మనకి పోవాలంటే విద్యా వైద్యం అనేది ఉచితం కావాలి. ఉచితమైనా సరే మీరు పర్ పర్సన్ దగ్గర ఒక 100 రూపీస్ ఛార్జ్ తీసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టండి. ప్రైవేట్ హాస్పిటళ్ళు, ప్రైవేట్ కాలేజీలు మనకు ఎందుకు? అదంతా మీకు గవర్నమెంట్ అండర్టేక్ చేసుకొని విద్యా వైద్యం ఉచితం ఇవ్వండి. ఇంకేం స్కీమ్లు అవసరం లేదు కదా. ప్రభుత్వానికి నా వినపం, విద్యా వైద్యం అనేది ఉచితంగా ఇవ్వాలి. లేదంటే మీరు దానికి ఛార్జ్ తీసుకోండి. మిగతా ఏ స్కీమ్లు ఇక్కడున్న తెలంగాణ ప్రజలకైనా సరే, యావత్ దేశ ప్రజలకైనా సరే అవసరం లేదు మాకు. నేను సంపాదించే 20,000 నేను మంచిగా ఉంటే మంచిగా చేసుకుంటా, లేకపోతే ఒక 1,00,000 రూపాయలు చేసుకోవాలి భయ్. నేను 20,000 సంపాదిస్తున్నా, 6 నెలల జీతము, నా 6 నెలల జీతం 1,00,000 రూపాయలు అక్కనే అయిపోతుంది కదా. సో నా ఎక్కువ ఎక్స్పెన్సెస్ దేని మీద ఖర్చు పెడుతున్నా నేను? ఎడ్యుకేషను, హాస్పిటల్. ఎడ్యుకేషన్ ఒక నర్సరీకి 1,00,000 రూపాయల అడ్మిషను ఈ ప్రైవేట్ స్కూళ్ళలో. అందుకే నేను అడిగేది, ఒక అప్లికేషన్ ఉండాలి, సింగిల్ అప్లికేషను. అది ఆ గవర్నమెంట్ పోర్టల్లో ఉండాలి. ఆ గవర్నమెంట్ అప్లికేషన్ మనం పెట్టుకుంటే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎట్లయితుందో వన్ నేషన్ వన్ అప్లికేషన్ పెట్టుకుంటే మనకి అడ్మిషన్ అనేది గవర్నమెంట్ షార్ట్ అవుట్ చేసి వీళ్ళ కేటగిరీ ప్రకారం మనకి సీట్ అనేది అలాట్ చేస్తుంది కదా. థ్యాంక్ యూ.